సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బాహుబలి సినిమా తర్వాత సగటు అభిమాని బ్రెయిన్ లో సందేహాలు మొదలయ్యాయి. బాహుబలి 2లో ఎన్నో సందేహాలకు సమాధానాలు చెప్పేవారు కరువయ్యారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు దొర్లిపోతుంది. ఆ తప్పు మాత్రం మొత్తం అయిపోయాక తీరిగ్గా ప్రేక్షకుడి కంట్లో పడుతుంది. ఇప్పుడు బాహుబలిలోనూ అలాంటి తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కన్క్లూజన్ బాహుబలి 2లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రలో ఊసే కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే బల్లాలుడి పెళ్లి విషయం. అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవడం, కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు. అసలు దేవసేనని కోరుకున్న బల్లాల దేవుడు అలా పెళ్లి లేకుండానే మిగిలిపోయినట్టయితే కొడుకు పుట్టడం అనే మాటే లేదు. భార్యకు పుట్టిన వారైతేనే యువరాజు అవుతారు. మరి యువరాజు భద్ర ఎవరికి పుట్టాడు అనే సందేహానికి సమాధానం చెప్పాడు హీరో రానా. దీనికి స్పందించిన రానా భద్రకు తల్లి లేదు, అతను సరోగసి విధానం ద్వారా పుట్టాడు అని సరదాగా సమాధానం చెప్పాడు. నిజానికి ఈ విషయానికి సమాధానం లేనట్టే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.